వాళ్ళు విషయం ఏంటో కూటమికి సంబంధించి పెద్దలు ఆంజనేయ ప్రసాద్ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు ప్రస్తావించారు. మాకు సంబంధించిన విషయాలు చాలా పబ్లిక్ లో పంపించారు. మరి అట్లా గేట్లకి నేను సమాధానం చెప్పచ్చు అంటే చెప్పకూడదు. చెప్పండి చెప్పండి చక్కగా చెప్పండి. ఓకే హ్యాపీ. వాళ్ళ అన్నింటిలోని కామన్ పాయింట్ ఒకటి చూసింది ఏంటంటే 2-3 పాయింట్లు చూశాను. నేను అంతసేపు చేయాలనుకుంటున్నాడు. ఒకటి నేను ప్రజలకు ఏం చేస్తాను, ప్రజలకు మేము ప్రజాస్వామ్య పునర్నిర్మాణం చేస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో పేలేదు. ఇష్టపడ అందువల్ల ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిస్తాం. అభివృద్ధిలో పేరైంది, అభివృద్ధిని పునర్నిర్మిస్తాం. ఇక పొత్తులో ఉండేటువంటి మా పార్టీలో ఇదే విషయం ఇదివరకు కూడా చాలా డిబేట్లో నేను చెప్పాను. ఏ సీటు ఎక్కడ నెగ్గుద్దా అనేటువంటిది ఒక మా అంతరంగిక విషయం. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా సానుభూతి అవుతున్నారు. మా కార్యకర్తల గురించి వాళ్ళు చాలా ఉద్వేగకరమైనటువంటి బాధలు పడడం సరే మంచిదే. వాళ్ళు నెగ్గుతారని మరి వాళ్ళు ఆనందపడండి, నేను కాదనను. పొత్తు ఫెయిల్ అన్నారు ఆయన. నిజంగా ఫెయిల్ అయితే ఎంతసేపు మా ఫెయిల్యూర్ గురించి మా పొత్తు గురించి ఎందుకు చెప్తారో నాకు తెలియని విషయం. పొత్తు అనేటువంటిది కంప్లీట్ సక్సెస్. ఎందుకు సక్సెస్ అంటే ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి సీట్లలో ఎక్కడో అరకొర మాత్రమే విరోధం వచ్చాయి. 2 ఇంకా మిగిలినటువంటి సీట్లలో మా బీజేపీ మిత్రులు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఎక్కడైనా ఒక వాళ్ళ సీట్లకు సంబంధించిన 4-5 ఉంటే పర్లేదు పర్లేదు చెప్పండి, వినపడుతుంది. ఎక్కడైనా ఒకవేళ ఈ యొక్క ఇది ఉంటే మా 3 పార్టీలు కలిపి మా 3 పార్టీలకు అక్కడ నాయకత్వం కలిపి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం. అందులో అనుమానం ఉంది. పొత్తు కంప్లీట్ గా సక్సెస్ అయింది. 100% సక్సెస్ కాబోతుంది. ఇంకేమో 1% 10% ఉంటే అందులో ఎటువంటి సంకోచం లేదండి. వాళ్ళు ఎక్కడ ఆనందించాల్సిన అవసరం లేదు మా పొత్తు ఫెయిల్ అయిందని. ఎందువల్లంటే ఆల్రెడీ ఇక్కడ ఉండేటువంటి ట్రెండింగ్ కానీ పబ్లిక్ లో మేము చూసేటువంటి నేను క్షేత్రస్థాయిలో తిరుగుతాను, అలాగే సోషల్ మీడియాలో ఉంటాను, అలాగే డిఫరెంట్ ప్రసార మాధ్యమాల్లో ఉంటాను. నేను చూడనటువంటి ఇదేమీ లేదు. నాకు అక్రాస్ ది స్టేట్ నాకు ఉండే సమాచారం నాకు ఉంటుంది, మా పెద్దలకు ఉంటుంది. నేను దాంట్లోనే చెప్తున్నాను. ఖచ్చితంగా పొత్తు కంప్లీట్ గ్రాండ్ సక్సెస్ వేరని ఆ రూట్ లో మేము వెళుతున్నాము. మేము ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిస్తాము అనేటువంటి విధానాన్ని ప్రజలు పక్కాగా నమ్ముతున్నారు అని నాకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుకి ఎక్కడైనా మేము టీడీపీ జనసేన పొత్తుంది, టీడీపీ సీట్ ఇస్తే వైసీపీ వాళ్ళు జనసేనలో ఈ రోజుకి జాయిన్ చేయని వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఇవాళ కూడా మేము కొంతమంది జాయిన్ చేసుకున్నాం వైసీపీ క్యాడర్. అలా అంటే ఎంత నమ్మకం ఉంటుందండి? ఇవాళ క్యాడర్ 10 మంది అయినారంటే 10 కుటుంబాలు 10 మంది 100 ఓట్లు మినిమం. అలా ఎక్కడికక్కడ ఏమిటంటే మాకు అనుకూలంగా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ డిజిట్ కి ఎక్కడ పరిమితం అయిపోతారో అనేటువంటి డౌట్ కూడా వాళ్ళు ముందు ఉండొచ్చు. వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇక మేము ప్రజలకి స్పష్టంగా చెప్పాం. మేమున్నట్టుగా ఏకవాక్య తీర్మానం డబుల్ ఇంజిన్ సర్కారు ఒక్కటే కాదు, అభివృద్ధి అనేటువంటిది పునఃప్రారంభిస్తాము. ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది జరగలేదు. మా పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో చెప్పారు అభివృద్ధి జరగలేదు, ఇండస్ట్రీస్ పోయాయి, ఉద్యోగస్తులు మోసం చేశారు, ఇంకో వర్గాన్ని మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు చెప్తుంటే మీకు తెలిసేవన్నీ మనం 4 రోజులు చెప్పచ్చు. కాబట్టి అవన్నీ కూడా ఫస్ట్ అన్ని వర్గాలకి కూడా మా మీద నమ్మకం ఏర్పడింది. మేము ఏం చేస్తామో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. మా వ్యూహం ఏంటో ప్రజలకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా ఎక్కడైనా మిగిలిన సీట్లు ఏం పాటిస్తారు వీళ్ళు ఆలోచిస్తున్నారు. మేము ఆల్రెడీ ఇచ్చినటువంటి చోట్ల ప్రజలు రెడీగా ఉన్నారు. ఇన్ని డైరెక్ట్ వేసి లెక్క పెట్టుకోవడం చెప్తే మేము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ రూట్ లో వెళ్తున్నాము. మా పెద్దలందరూ కూడా దానికి